ఇటలీ దేశంలో ఒక కైసర్, బోర్గియా అనేటువంటి ఒక కైసర్ ఉండే. ఆయన కుమారుడు పదవిని మోహించి తన తండ్రి మరణాన్ని ఎదురు చూచాడన్న. తండ్రి మరణించినప్పుడు నేను పదవి పొందాలి అని ఆశించి ఆయన ప్లానింగ్ చేశాడు తండ్రి మరణం కొరకు. ఆ మరణం సంభవించినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ మీరు విన్నారా? మరణించినప్పుడు ఈ వ్యక్తి సిక్ అయిపోయాడు. పదవి పొందవలసినటువంటి కుమారుడు సిక్ అయ్యాడు. ఏం జరిగింది? అలెగ్జాండర్ మరణించాడు. ఈ బోర్గియా అనేటువంటి వ్యక్తికి పదవి దొరికింది. అతడు మరణానికి గురి అయ్యాడు. సో వి ప్లాన్ సంథింగ్, గాడ్ విల్ క్యాన్సల్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. దేవుని చిత్తం మన జీవితంలో మనం నెరవేర్చకపోతే దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు. మనం దేవుని చిత్తం నెరవేర్చు వారమైతే దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు. మనం దేవుని చిత్తమును నిర్లక్ష్యం చేసిన వారైతే దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు. అప్పుడు మనం నష్టపోయిన వారము. దేవుడు మన జీవితంలో దయచేస్తున్నటువంటి తన ఆలోచన విధానములు మన జీవితంలో నెరవేరడానికి దేవుడు మన జీవితంలో తన చిత్తమును నెరవేర్చుచున్నాడు గనక ఆయన సన్నిధిలో మన జీవితం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. కొన్ని చిన్న చిన్న నష్టాలు ఎందుకు తెలుసా? పెద్ద నష్టం వదిలించుకోవడానికి. ఒకసారి ఒక వ్యక్తి నాకు చెప్పారు, నేనేమాత్రం ఒప్పుకోవడం లేదు, నష్టపోవడానికి నేను అస్సలు ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే రైట్ అన్నీ నా దగ్గరనే ఉంది, ఐఎమ్ రైట్. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, పాస్టర్ గారండి, ఒక చిన్న నష్టం పెద్ద నష్టం వదిలించుకోవడానికి అండి మీరు ఒప్పుకోండి, నా మాట వినండి అని ఆయన నన్ను కన్విన్స్ చేసినది నాకు గుర్తు. కొన్నిసార్లు మన మనసు ఒప్పుకోదు, కానీ ఒక చిన్న నష్టం మనం గురి అయ్యాం. ఎందుకని? పెద్ద నష్టం నుండి తప్పింపబడ్డాం. జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ మన జీవితంలో వస్తుంది. అప్పుడు మీరు నిరాశ చెందవద్దు. దేవుడు గుడ్డోడు, ఏమీ పట్టించుకోవడం లేదు, ఇన్ని రకాలైన ఇబ్బందుల గుండా నేను వెళ్తుండే దేవుడు ఎందుకు పట్టించుకోవడం లేదు అని మీరు ఆశ్చర్యపోవద్దు. ఆయన అన్నీ పట్టించుకుంటాడు. సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతున్నది అని దేవునికి వందనాలు తెలియపరచాలి. అన్నీ కూడా మీ మేలు కోసం సమకూడి జరుగుతున్నది కాబట్టి దేవునికి వందనాలు తెలియపరచాలి. దేవుని ప్లాన్స్ లేకుండా మీ జీవితంలో ఏది అనుమతించు. కాబట్టి జరుగుతున్న వాటిలో దేవుని కృప ఉంది అని గ్రహించి దేవుని చిత్తానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది.